బాధితులకు అండగా ఉండాల్సిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉన్న సమయంలో రాములు నాయక్ పరిచయమయ్యాడని, సమస్యలు తీరుస్తానని నమ్మించి శ్రీశైలంలో తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఇప్పుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, విపరీతంగా కొడుతూ బట్టలు చింపి నానా హింసలు పెట్టేవాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని, తన ప్రాణానికి హాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వీఆర్లో ఉన్న సీఐ రాములు నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. గతంలో తెనాలిలో రౌడీషీటర్ల అరికాళ్లకు నడి రోడ్డుపై కోటింగ్ ఇచ్చిన ఘటనతో ఈయన రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చానంటే అర్థం చేసుకోండి. నాకు విపరీతమైన అవమానం జరిగింది సార్. నేను తీసుకోలేనంత అవమానం. నన్ను పచ్చి బూతులు ఇప్పించి కొట్టి, నా బట్టలు చింపి, ఇవన్నీ చేసి నన్ను హింసించి ఏ ఆఫీసర్కి చెప్పినా నువ్వేం చేయలేవు అని ఈ రోజు కూడా బెదిరించారు సార్. న్యాయం అనేది ఉంటే నాకు న్యాయం జరుగుతుంది సార్. ఒకవేళ నాదే తప్పైతే నన్ను శిక్షకి ఇస్తారు సార్ ఆఫీసర్. సార్ కలిసాను సార్. ఇప్పుడు డిఎస్పీ గారిని కలిసాను సార్. సారు ఉమెన్ డిఎస్పీ గారికి అటాచ్ చేస్తానని చెప్పారు సార్. సార్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. ఆయన చెప్పినట్టు ఏం లేదు సార్. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి ఫేవర్ లేదు సార్. డిపార్ట్మెంట్ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటుంది సార్. ఎవరి మీద వచ్చి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటుంది సార్. అయితే ఎస్పీ డిఎస్పీ గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. చాలా బాగా మాట్లాడారు. నేను రాసిచ్చిన ప్రతిదీ చదివి ఆయన అన్నీ మాట్లాడారు. అవును సార్, 2 అబ్బాయిలు సార్. 2 పాపలు ఉన్నారు సార్. అవును, 2 అబ్బాయిలు సార్. 2 ఐఐటి మద్రాసులో చదువుకుంటున్నారు సార్. చాలా బాగా చదువుతారు. నేను వాళ్ళని చదివించుకుంటే నా బతుకు నేను బతుకుతాను సార్. నాకు ఇంకా ఏం అవసరం లేదు సార్. నేను ఈ మెంటల్ టార్చర్ అసలు పడలేకపోతున్నాను సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.